భరద్వాజ గారు ఈరోజు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి విశ్వక్సేన్ మూవీ రిలీజ్ అయింది. అవును. ఎలా ఉంది? థియేటర్ రెస్పాన్స్ ఎలా వస్తుంది? మీరు చూశారు కదా, మీకేమనిపించింది? సినిమా పర్వాలేదు. మ్మ్. అంటే కృష్ణ చైతన్య అనే లిరిసిస్ట్ మ్మ్. రచయిత దర్శకుడిగా ఈ సినిమాని భుజాల మీద వేసుకున్నాడు. ఇంతకుముందు అతను రౌడీ ఫెలో అనే ఒక సినిమా తీశాడు, అవును. నారా రోహిత్. మ్మ్. అంటే కొంత సమాజం పట్ల అవగాహన ఉన్నటువంటి డైరెక్టర్ ఇతను. మ్మ్. రచయిత కాబట్టి సహజంగానే సమాజాన్ని చదివేటువంటి ప్రయత్నం జరుగుతుంది. అది ఈ సినిమాలో కనిపించింది. అయితే కొన్ని చిన్న చిన్న లోపాలు ఉన్నాయి సినిమాలో. మ్మ్. లోపాలు లేవని నేను అనటం లేదు, కానీ ఓవరాల్గా తను చెప్పదలుచుకున్న విషయాన్ని స్పష్టంగా చెప్పాడు, బలంగా చెప్పాడు. మ్మ్. అలాగే ఈ మధ్య కాలంలో రెడీ అవుతున్నటువంటి సినిమాలు, వస్తున్నటువంటి సినిమాల్లో ఒక రకంగా తమిళ సినిమా ఇన్ఫ్లుయెన్స్ ఎక్కడో కనిపిస్తోంది అనేది నా అనుమానం. మ్మ్. రీసెంట్గా చాలా సినిమాలు, ఇప్పుడు ప్రొడక్షన్లో ఉన్న సినిమాలు కూడా మ్మ్. కొంత దళిత్ సమస్యని మాట్లాడే ప్రయత్నం ఎక్కడో చోట చేస్తున్నారు. మ్మ్. ఇది పారంజిత్ ఇన్ఫ్లుయెన్సా లేకపోతే వెట్రిమారన్ ఇన్ఫ్లుయెన్సా అనేది పక్కన పెట్టేస్తే ఒక ప్రయత్నం అయితే జరుగుతోంది. ఆ ప్రయత్నంలో భాగంగా వచ్చిన సినిమానే ఇది. ఈ గ్యాంగ్ ఆఫ్ గోదావరి అనేది లంక గ్రామాల కథ ఈ సినిమాలో ప్రధానంగా నడిచింది. అయితే రాజకీయ నాయకులు ఈ లంక గ్రామాల్లో ఉండే వాళ్ళని, ముఖ్యంగా దళితుల్ని ఎలా వాడుకుంటారు మ్మ్. అనేది కథాంశం. ఓకే. ఈ వాడుకునే క్రమంలో వీళ్ళల్లో వీళ్ళే పొడుచుకుని చనిపోవటం, వీళ్ళని వీళ్ళే హతమార్చుకోవటం, పై నాయకులు వాళ్ళ అంటే పార్టీ మారుతారు, ఒకవేళ ఓడిపోతే పార్టీ మారిపోతారు, గెలిచిన పార్టీలోకి వెళ్ళిపోతారు, రాజకీయాలు అలా కొనసాగుతాయి. అలాగే కింది కులాల నుంచి రాజకీయాల్లో ఎదగటం కూడా అంత తేలిక కాదు అనే విషయాన్ని బలంగా చెప్పే ప్రయత్నం చేశాడు. మ్మ్. అయితే ఇంకొంచెం ఆ ఏరియాని మార్చుంటే బాగుండేది. మ్మ్. ఎందుకంటే గోదావరి జిల్లాల్లో, పర్టికులర్గా అమలాపురం ఆ ప్రాంతాల్లో ఈ చైతన్యం ఎక్కువే ఉంది. మ్మ్. కొంత కంట్రోల్ చేసే పరిస్థితిలో కూడా ఉన్నారు. మ్మ్. కాబట్టి ఆ ఏరియా కాకుండా ఇంకొంత, నిజానికి చాలా సఫర్ అవుతున్నటువంటి ప్రాంతాలు అనేక ఉన్నాయి ఆంధ్ర రాష్ట్రంలో. ఆ ఏరియాలో ఎక్కడన్నా కథను లొకేట్ చేసి ఉంటే బాగుండేది. ఓకే. కానీ తను తీసుకున్నటువంటి టాపిక్ బాగుంది. ఓకే. టాపిక్ బాగుంది. ఎలా రాజకీయ నాయకులు వీళ్ళని వాడుకుంటారు, ఎలా వీళ్ళ జీవితాల్లోకి రాజకీయాలు ప్రవేశించి వీళ్ళకి వీళ్ళే శత్రువులుగా ఎలా మారుతారు అనే దాన్ని బాగా డ్రైవ్ చేశాడు. ఓకే. విశ్వక్సేన్ పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది. అంటే తను నిజానికి గోదావరి యాస పలికించడానికి చాలా కష్టపడ్డాడు. మ్మ్. కాకపోతే కొన్ని ఎమోషనల్ సీన్స్లో ఆయన తెలంగాణ యాస తన్నుకుని వచ్చేసింది. మ్మ్. అది కొంచెం చూసుకుని ఉంటే బాగుండేది. ఓకే. అలాగే స్క్రీన్ ప్లేకి సంబంధించి కూడా చిన్న కన్ఫ్యూజన్ ఉంది అతనికి. మ్మ్. అంటే సినిమాని చాలా గ్రిప్గా నడపాలి అనే ఉద్దేశంతో కొన్ని లాజిక్లు వదిలిపెట్టేశాడు. మ్మ్. ముఖ్యంగా క్లైమాక్స్కు సంబంధించి ఆయన కన్విన్స్ అయిపోయి తీశాడు కానీ డైరెక్టరు, కానీ లాజికల్గా ఆలోచిస్తే కొన్ని ఇబ్బందులు ఉన్నాయి అక్కడ. ఓకే. అయినప్పటికీ థియేటర్లో కూర్చున్నటువంటి ప్రేక్షకుడిని ఎమోషనల్గా డ్రైవ్ చేయగలిగాడు. మ్మ్. ఆ మేరకు సక్సెస్ అయ్యి ఓకే. బయటకు వచ్చిన వాళ్ళు సినిమా బాగాలేదు అని చెప్పే పరిస్థితి అయితే లేదు. మ్మ్. ఆ మేరకు కట్టడి చేయగలిగాడు, థియేటర్ని ఎమోషనలైజ్ చేయగలిగాడు, ఎడ్యుకేట్ చేయగలిగాడు, ఆలోచించే పరిస్థితి ఉంది. అయితే చాలా సినిమాల ఇన్ఫ్లుయెన్సులు కనిపిస్తాయి దీనిలో. మ్మ్. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ చూసిన తర్వాత ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నటువంటి, అంటే మోహన్ బాబు గారు నటించినటువంటి సినిమా ఒకటి ఉంది, ఎం ధర్మరాజు ఎంఏ. మ్మ్. అది వేరే భాష నుంచి రీమేక్ చేశారు. ఆ సినిమా దగ్గర నుంచి మొదలు పెడితే ఈ మధ్య తేజ డైరెక్షన్లో రానా నటించినటువంటి నేనే రాజు నేనే మంత్రి, ఈ సినిమాల ఇన్ఫ్లుయెన్స్లో ఏదో నడుస్తోంది ఈ కథ అనేటువంటి ఒక సూచన ఇంటర్వెల్ వరకు కనిపిస్తుంది. మ్మ్. కానీ ఇంటర్వెల్ తరువాత నుంచి ట్రాక్ మార్చాడు. ఓకే. సెకండ్ హాఫ్ ఏం చేస్తాడు అనేటువంటి ఒక కన్ఫ్యూజన్ ఆడియన్స్లో ఉండింది అప్పటికి. అంటే చెప్పాల్సినవన్నీ చెప్పేస్తున్నాడు ఇతను, సెకండ్ హాఫ్ ఎలా హుక్ చేస్తాడు ఆడియన్స్ని అని అనుకున్నారు. కానీ ఇతను చెప్పదలుచుకున్న విషయాన్ని సెకండ్ హాఫ్కే పెట్టుకున్నాడు. నిజానికి ఓకే. పెట్టుకుని ప్రధాన అంశాలు అక్కడే మాట్లాడాడు. మొదట భాగం చూసిన పరిస్థితి వేరు, ఆ ఎమోషన్ వేరు. సెకండ్ హాఫ్ కొంత థియరిటికల్గా నడిపే ప్రయత్నం చేశాడు.
ముఖ్యంగా రాజకీయ నాయకులు ఎలా వాడుకుంటారు అనేది. గ్రామాలకి గ్రామాలు అంటే పల్లెలకి పల్లెలు, గూడెలకి గూడెలు, వాటికి అవే శత్రువులుగా మారిపోతూ ఉంటాయి. అనేక హత్యలు జరిగిపోతూ ఉంటాయి. వాటికి ఎవరూ జవాబుదారీ కాదు, ఎవరూ పట్టించుకోరు. ఈ రోజున ఒక పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యే కోసం ఒక 100 మంది చచ్చిపోతారు. ఏ పార్టీ వాళ్ళైతే వీళ్ళని చంపేశారో అదే పార్టీలోకి ఇదే ఎమ్మెల్యే వెళ్ళిపోయి జాయిన్ అయిపోతాడు. ఈ జీవితాలు ఏమైపోయినట్టు? దీనికి ఎవరు జవాబుదారీ ఉండరు. ఇలాంటి అనేక రాజకీయ హత్యలు చూస్తున్నాం మనం ఈ ప్రయాణంలో, ప్రజాస్వామ్య ప్రయాణంలో. దీని మీద కొంత ఫోకస్ పెట్టే ప్రయత్నం చేశాడు ఈ డైరెక్టర్, అందుకు మెచ్చుకోవాలి అతన్ని. రెండోది, హీరో క్యారెక్టర్ నుంచి తన స్నేహితుడి మీద దాడి చేసేటువంటి ఒక సన్నివేశం ఉంటుంది. అది కొంచెం ఇబ్బంది పెట్టాడు అని అనిపిస్తుంది, కానీ చివరిలో జస్టిఫై చేసుకున్నాడు దాన్ని డైరెక్టర్. చేసుకున్నప్పటికీ అంత లాగ్ అక్కర్లేదు, అంత లాగ్ అక్కర్లేదు. నిజానికి ఆ స్నేహితుడిని చంపే సన్నివేశంలోనే ప్రధాన శత్రువు ఎవరు అనేది లొకేట్ చేసి అక్కడే మాట్లాడేసి ఉంటే సరిపోయేది. ఇలాంటి కొన్ని అవగాహన లోపాలు ఇలాంటివి కొన్ని జరిగినాయి, కానీ ఓవరాల్గా థియేటర్ని ఎమోషనలైజ్ చేయడంలో మాత్రం సక్సెస్ అయ్యాడు అతను. సో విశ్వక్సేన్కి ఈ సినిమా పాసే. అయితే థియేటర్లకి జనాలు పోటెత్తడం అనేది జరగలేదు, సాధారణంగానే వచ్చారు. మామూలుగా సినిమా మీద కొంత అంచనాలతో వచ్చారు. వచ్చిన వాళ్ళు బయటకు వెళ్ళి చెప్పినటువంటి మౌత్ పబ్లిసిటీ హెల్ప్ అయ్యి కొంచెం కలెక్షన్స్ పెరిగే ఛాన్స్ అయితే ఉంది.